జిల్లా వాణి న్యూస్ కి స్వాగతం. నా పేరు వైశాలి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నకిలీ మద్యంపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తుందని ఆరోపించిన మైనింగ్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రల మానుకోవాలని అనకాపల్లి ఎంపీ కార్యాలయంలో మీడియా ద్వారా తెలిపిన రవీంద్రనాథ్. రికార్డు స్థాయి ఆదాయాన్ని లెక్కించిన కోనసీమ తిరుపతి పిలిచే వాడపల్లి వెంకన్న ఆలయ సిబ్బంది సుమారు 35 రోజులుగా గాను సుమారు 1,41,2 ఆదాయం లభించినట్లు వెల్లడించిన అసిస్టెంట్ కమిషనర్ సురేష్ బాబు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టే ఉద్యమానికి సంబంధించి గోడ పత్రికను ఆవిష్కరించిన మాజీ మంత్రి గుడివాడ అధినేత జగన్ పిలుపు మేరకు ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నట్లు అనకాపల్లిలో వివరించిన అమర్నాథ్. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యదేవ దేవస్థానంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభించిన ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల పడమటి రాజగోపురం వద్ద భక్తుల విశ్రాంతి తీసుకునేందుకు షెడ్డు, ప్రసాదాలు, బుకింగ్ కౌంటర్లను ప్రారంభించిన సత్యప్రభ. వైసీపీ నకిలీ మద్యం దందా, గూగుల్ పెట్టుబడులపై అసత్య ప్రచారం, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలపై వారిరువురు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనకాపల్లిలో ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ జనార్దన్ రావు, జోగి రమేష్ చిన్ననాటి స్నేహాన్ని దుర్వినియోగం చేసి సెప్టెంబర్ 23న తాడేపల్లిలో కుట్ర పన్నారని, తదుపరి రోజు ఆఫ్రికాకు వెళ్లాల్సిన జనార్దన్ రావును మద్యం కల్తీ కేసులో ఇరికించారని పేర్కొన్నారు. ఇది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సురేంద్ర చంద్రమోహన్, చొక్కాకుల వెంకట్రావు మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మనం చూసాము 2014 నుంచి 19 అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన, ఇప్పుడు 2024-25లో పరిపాలన, మధ్యలో ఒక అవకాశం ఏంటని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పాలన 2019 నుంచి 24లో. ఇక్కడ ఉత్తరాంధ్రలో మనం చూసాము ఏ విధంగా ఇక్కడ ఒక లా అండ్ ఆర్డర్ లేకుండా విచ్చలు విడిగా దోపిడీ చేసుకుంటూ అప్పట్లో లిక్కర్ మాఫియా ఏ విధంగా తయారైంది. లిక్కర్ డిస్టిలరీస్ అన్నీ కూడా తన ఆధీనంలో పెట్టుకొని షాపులు, గవర్నమెంట్ షాపులు పెట్టి ఏ విధంగా డిస్టిలరీస్ నుంచి డైరెక్ట్గా నాన్ డ్యూటీ పేడ్ పోయింది, ఒక నాణ్యత లేని మద్యం చేసి ప్రజలందరూ కూడా అంత ఎక్కువ తిరగబడి మొన్న 24లో ఎలక్షన్లో ఏ విధంగా ఓట్లేశారో దానికి ముఖ్య కారణం కూడా నాణ్యత లేని లిక్కరు, విపరీతమైన ధరలకు లిక్కర్ పెంచి సమావేశం. అప్పుడు ఏం జరిగింది, ఎంత ఒక టైంలో 60 రూపాయలు 70 రూపాయల నుంచి చీప్ లిక్కరు 180 రూపాయలకు అమ్మే లోపల చాలామంది ఈ లిక్కర్ వ్యాపారం బయట చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలన విచ్చలవిడిగా తీసుకొచ్చి చేయడము, ఈ నాటు సారాయి కానీ లేకుంటే కన్నా ఈ నకిలీ మద్యం కానీ లేదు బయట నాన్ డ్యూటీ పెయిడ్ కానీ రాష్ట్రాల నుంచి మనకి, ఎందుకంటే ఇటు ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ఇన్ని బార్డర్లు ఉన్నాయి, ఛత్తీస్గఢ్, ఈ బార్డర్ల దగ్గర నుంచి కూడా అక్కడ ఏమో తక్కువ రేటు, ఇక్కడేమో ఎక్కువ రేటు. దీనివల్ల ఈ మాఫియా పెరిగింది. దాంతోపాటు ఉత్తరాంధ్ర గంజాయి సెంటర్గా చేసేసింది. ఇవన్నీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మద్యాన్ని ఏ విధంగా ఆక్షన్ వేసి షాపులలో లాటరీ పద్ధతి పెట్టి ఇవన్నీ బయటకు వస్తున్నటువంటి తరుణంలో అంటే ప్రభుత్వం మీద బురద జల్లాలనే కార్యక్రమాన్ని తీసుకుని మొలకల చెరువులో ఒక కుట్రకి శ్రీకారం చుట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చూపిస్తా ఉన్నారు అన్ని ఫొటోస్ కానీ ఇవన్నీ పెట్టేంటో, అంటే మసిపూసి మారేడుకాయాలని చెప్పి చేసే ప్రయత్నం చేస్తారు. ఇవాళ మా ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఎంత బలంగా ఉందంటే ఎక్కడ తప్పు జరిగినా ఇమ్మీడియట్గా దాని మీద చర్య తీసుకుంటున్నాం. అందుకనే వైఎస్ఆర్ పార్టీ ముసుగులో పనిచేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని ఇవాళ అరెస్టులు చేస్తున్నాం, కేసులు పెడుతున్నాం.
దాంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యిందో, ఒకవేళ ఎక్కడన్నా మా పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అయినా, జయచంద్రారెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉందంటే ఇమ్మీడియట్గా సస్పెండ్ చేశాం. అలాగే అక్కడ జితేంద్ర నాయుడు అని అతను ఉందంటే అతను ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసాం పార్టీ నుంచి. పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కాదు, సీరియస్గా కేసులు కట్టాం. ఇవాళ వాళ్ళు చేసినటువంటి కుట్ర సాక్షాత్తు ఎవరైతే జనార్దన్ రావు ఉన్నాడో ఆ జనార్దన్ రావు జోగి రమేష్ గారే నేను 24వ తారీఖున సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిపోతుంటే 23వ తారీఖు ఇంటికి పిలిపించుకుని మాట్లాడింది వాస్తవం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని మీరు సమాధానం చెప్పగలరా? 24వ తారీఖు జనార్దన్ రావు సౌత్ ఆఫ్రికాకి ప్రయాణం అవుతున్నటువంటి సందర్భం ఉంటే 23వ తారీఖునే జోగి రమేష్ గారి ఇంటికి ఎందుకు వెళ్ళాడు? దానికి సమాధానం మీరు చెప్పగలరా? ఇవాళ మీరు ఎన్ని కుట్రలు చేసి ఇవాళ ఇవన్నీ కూడా ప్రభుత్వం చాలా నిబద్ధతతో స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ వింగ్ వర్క్ చేస్తూ ఎక్కడ ఇలాంటి కార్యక్రమాలు జరిగినా ఇమ్మీడియట్గా ఇవాళ చెప్తాడు అనకాపల్లి అంటున్నాడు, ఈస్ట్ గోదావరి అంటున్నాడు. ఇవన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్లో బాధ్యత. ఇలాంటి దుష్ట శక్తులు ఉంటాయనే గతంలో మీరు అసలు ఎన్ఫోర్స్మెంట్ వింగే తీసేశారు. సెబ్ అని పెట్టుకున్నారు ఆ రోజున. ఎక్సైజ్ డిపార్ట్మెంట్నే జవసత్వాలు లేకుండా చేశాడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ఎందుకంటే వాళ్ళు చేసే అవినీతి బాగోతాలు బయటకు వస్తాయని చెప్పి సెబ్ అని పేరు పెట్టి వాళ్ళందరినీ కూడా విడగొట్టేసి ఇవాళ మేము ఎన్ఫోర్స్మెంట్ మొత్తం కూడా ఎక్సైజ్ తాటి మీదకి తీసుకొచ్చాం. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో బుధవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. ఉదయం దేవస్థానం కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు ఆధ్వర్యంలో అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హుండీలను తెరిచి లెక్కింపు ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రధాన హుండీలతో పాటు ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ హుండీల నుంచి 1,41,69,487 అన్న ప్రసాద హుండీల నుంచి నగదు 45,63,842, 35 రోజులకు 1,87,33,329 ఆదాయం వచ్చిందని డీసీ చక్రధర్రావు తెలిపారు. అలాగే 47 గ్రాముల బంగారం, 1 కేజీ 240 గ్రాముల వెండి, 6 విదేశాలకు చెందిన 25 కరెన్సీ నోట్లు వచ్చాయని చెప్పారు. ఇక మందపల్లి దేవస్థానం కార్యనిర్వహణాధికారి అసిస్టెంట్ కమిషనర్ డి సురేష్ బాబు, దేవాదాయ శాఖ రాజమండ్రి తనిఖీదారు జె రామలింగేశ్వరరావు, పలివెల్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి పివివిఎస్ కామేశ్వరరావు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో అర్చక స్వాములు, వేద పండితులు, శ్రీవారి సేవకులు, బ్యాంక్ అధికారులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ నమః. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేస్తున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజున హుండీలు లెక్కించగా మెయిన్ హుండీ ద్వారా 1,41,69,447 రూపాయలు, అన్నప్రసాదం హుండీల ద్వారా 45,63,842 రూపాయలు, వెరసి 35 రోజులకు గాను 1,87,33,329 రూపాయలుగా సొమ్ముగా రావడం జరిగింది. అలాగే బంగారం 47 గ్రాములు, వెండి 1 కేజీ 240 గ్రాములు, 6 దేశాల నుంచి 25 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినాయి. ఇందులో మందపల్లి ఏసీ గారు సురేష్ బాబు, అలాగే మరి ఇన్స్పెక్టర్ జె రామలింగేశ్వరరావు, పివిఎస్ కామేశ్వరరావు గ్రేడ్ 2 ఈవో కూడా పాల్గొన్నారు. ఇందులో అర్చక స్వాములు, వేద పండితులు, గ్రామస్తులు, సేవకులు, మరి కెనరా బ్యాంక్ మరియు చైతన్య గ్రామీణ బ్యాంక్ లక్ష్మీపురం వారు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ నమః. మెడికల్ కాలేజీలలో ప్రైవేటీకరణ చేయడం ప్రజా వ్యతిరేక చర్య అని ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ మంత్రి అనకాపల్లి జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో గోడ పత్రికను ఆవిష్కరించి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 7 వర్గాల సమన్వయకర్తలు పాల్గొన్నారు. ఇన్ని ప్రాంతాల్లో కల్తీ మద్యం తయారు చేసేటువంటి ఫ్యాక్టరీస్ పట్టుబడినప్పుడు సహజంగా ఒక ప్రభుత్వం తాలూకు బాధ్యత ఏంటంటే ఏదైనా ఒక ఇష్యూ బయటపడినప్పుడు ఒక్క దాంట్లో 25,000 బాటిల్స్
ఒక కంపెనీలో బయటపడినప్పుడు సహజంగా ప్రభుత్వం చేయాల్సింది ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని షాప్స్ మీద దాడులు చేయాలి. చేసి అసలు ఇది ఎక్కడెక్కడ అమ్మకానికి వెళ్తున్నాయి అనేటువంటి చూడాలి. అసలు ఎక్కడా దాడులే చేయలేదు. ఏం చేస్తున్నాడు మంత్రి? గాడులు కాస్తుంది. మంత్రి తాలూకు బాధ్యత ఏంటి? ఒక మంత్రి అంటది పిల్లలకు జ్వరం వస్తే నాకే సంబంధం ఉంటుంది. దానికి ఆ మంత్రికి ఇచ్చింది. పిల్లలు హాస్టల్స్లో ఒకరో ఇద్దరికి వస్తే నీ బాధ్యత కాదు. హాస్టల్లో ఉన్న 200 మంది పిల్లలకి జ్వరం వస్తే ఎవరి బాధ్యత? మీ చేతకాంతనం వల్ల, మీ తాలూకా నెగ్లిజెన్స్ వల్ల గిరిజన పిల్లలంటే మాకు అసలు మనుషులతో సమానం కాదు, వాళ్ళు పశువుల కన్నా హీనం అనేటువంటి అభిప్రాయంతో ఉన్నటువంటి ప్రభుత్వానికి అంతకంటే గొప్పగా మాట్లాడతారని కూడా మనామాయకత్వం. నీకు జ్వరం వస్తే నువ్వు రోజు ఏసీ రూమ్లో కలిసి ఉండి తిరుగుతావు. నువ్వు ఏదో ఒక రోజు బయటకు వస్తే నీకు జ్వరం వచ్చి ఉండదు. ఆ పిల్లలు అక్కడే పాపం ఆ ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ రోజు మేము పెట్టినటువంటి ఆరో ప్లాంట్లో మేము పెడితే ఏదైనా ఇష్యూ వస్తే దాన్ని రెక్టిఫై చేయాల్సినటువంటి పరిస్థితి పోగా ఈరోజు నెగ్లిజెంట్గా మాట్లాడుతూ కల్తీ మద్యం తాగి 4 చచ్చిపోతే, పిల్లలు 2 చచ్చిపోతే, అక్కడ రేపు బల్డ్రగ్ పార్క్ వద్దని ఇక్కడ మన మహానటి ఉంది, ఈ బల్డ్రగ్ పార్క్ దగ్గర ఆవిడ చెప్పింది వెళ్ళి. ఏం చెప్పింది? ఇక్కడ బల్డ్రగ్ పార్క్ వస్తే మాకు జబ్బులు వచ్చేస్తాయి, మీకు క్యాన్సర్ వచ్చేస్తుంది, మీకు పిల్లలు పుట్టరు, మత్స్య సంపద దొరకదు, మీకు పిల్లలు పుట్టిన అంగవైకల్యంతో పుడతారని చెప్పింది ఎవరు? ఏ మహానటి చెప్పింది? ఎన్నికల ముందు ఈ మహానటి చెప్పింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత పాత్ర మారిపోయింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత మీకు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పిల్లలు పుడతారా బాగా? ఇప్పుడు క్యాన్సర్ రాకుండా మానేస్తాయా? సో ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు మేము ఏ స్టాండ్ తీసుకున్నాం మా పార్టీ? ఎన్నికల ముందన్నా ఒకటే స్టాండ్, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒకటే స్టాండ్. మా స్టాండ్స్లో ఎప్పుడు మార్పులు లేవు. ఆ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ ఇంకోటి కానీ. కానీ వీళ్ళకి ఏంటంటే ఎన్నికల ముందు వీళ్ళకి ఉన్నటువంటి జబ్బు ఏంటంటే ఎన్నికల ముందు ఏం చెప్తారో ఎన్నికలలో అధికారం వచ్చిన తర్వాత మర్చిపోతుంటారు. సో ఇవన్నీ కూడా అందుకనే కనీసం ఆ గ్రామాల్లోకి వెళ్ళడానికి కూడా ప్రజలు రానివ్వనటువంటి పరిస్థితులు, ఆ తిరుగుబాట్లు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి, హౌస్ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టి అనేక మంది మహానటులు ఉన్నారు ఇక్కడ. ఈ రవీంద్ర గారు లాంటి వాళ్ళు, ఈ సొల్లు కబుర్లు చెప్పే సొల్లు రవీంద్ర లాంటి వాళ్ళు ఉన్నారు. సో ఇటువంటి వారు అందరూ కూడా ఈ వ్యవస్థలో ఉండి పూర్తిగా ప్రభుత్వం అనేటువంటిది అసలు లేదు, నిర్వీర్యం అయిపోయింది అనేటువంటి దాన్ని వీళ్ళందరూ ఒక ఉదాహరణగా చూడొచ్చు. అంతకు మించి వాళ్ళు చెప్పినటువంటి దాని గురించి స్పందించాల్సినటువంటి అవసరం కూడా లేదు. థ్యాంక్ యూ. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం నందు పడమటి రాజగోపురం వద్ద భక్తుల విశ్రాంతి తీసుకునేందుకు షెడ్డు, బుకింగ్ కౌంటర్స్, ప్రసాదం కౌంటర్, బుకింగ్ కౌంటర్స్, ప్రసాదం 2.5 కోట్ల వ్యయంతో టెన్షనల్ షెడ్ నిర్మించిన లారెస్ ల్యాబ్ యాజమాన్యం వీటిని ప్రారంభించారు. ఇక ప్రతిపాడు శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభ అనంతరం శ్రీ స్వామివారిని దర్శించి అన్నదానంపై TV5లో వచ్చిన కథనంపై భోజనం విషయంలో ఎట్లా ఉంది, బాగుందా లేదా అని అన్నదానాన్ని పరిశీలించి భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఇక భక్తులందరూ కూడా అవన్నీ బాగానే ఉన్నాయని సమాచారం ఇవ్వడంతో సంతృప్తి చెందిన ఎమ్మెల్యే సత్యప్రభ ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్యనిర్వహణాధికారి వేర్ల సుబ్బారావు, లారెస్ ల్యాబ్ యాజమాన్యం, పలువురు ప్రజలు, కూటమి నాయకులు, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
గురుకుల పాఠశాల విద్యార్థిపై జరిగిన అత్యాచారం ఇప్పటికే ప్రభుత్వం సత్వరమే స్పందించి బాధితులను శిక్షించినప్పటికీ చిన్నారికి ఎటువంటి అధిక తోడ్పాటు అందించకపోవడంతో మాజీ మున్సిపల్ చైర్మన్ ఏలూరి సూదబాబు ఆధ్వర్యంలో 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు. కాకినాడ జిల్లా తుని కార్యాలయంలో మాట్లాడుతూ ఇటువంటి సంఘటన జరగకుండా చాలా దురదృష్టకరమని, మానవీయత కోణంలో విద్యార్థికి అండగా నిలవాలని సందర్భంగా తెలిపారు. రాజకీయాలకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఆ కుటుంబానికి అండగా నిలవాలని, భవిష్యత్తులో ఇటువంటి చర్యలు జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. 4 రోజుల క్రితం నుంచి మన ఊళ్ళో జరిగిన సంఘటన చాలా విషాదకర సంఘటన. ఎందుకంటే ఏ ఇంటి ఆడబిడ్డైనా సరే ఒకటే, ఇది రాష్ట్రం మొత్తం కూడా ఈ విషయం గురించి చలించింది. అలాగే ఏదైతే అతను తప్పు చేసిన వ్యక్తి మరణించడం జరిగింది. పార్టీ ఏదన్నది పార్టీలకి అతీతంగానే తప్పు అన్నది తప్పే. ఇదందరూ కూడా ప్రజలు గమనించాలి. ఎందుకంటే తల్లిదండ్రులు కానీ, ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు కానీ, అలాగే స్కూల్కి వచ్చే టీచర్లు కానీ, పోలీసు వారు కానీ, ప్రతి ఆడపిల్లని కూడా ప్రతి విషయాన్ని షేర్ చేసుకునేటట్టు, తక్కువ ఒక్కో ప్రతిదీ ఇంటికి వచ్చి షేర్ చేసుకునేటట్టు వాళ్ళని మనం మానిటర్ చేయాలి, అలవాటు చేయాలి. కానీ ఏదైతే ఈ సంఘటన జరిగిందో ఇలా రాష్ట్రంలో చాలా జరుగుతాయి. ఇక మీదట ఇలాంటి సంఘటన ఏది జరగకూడదని నేను కూడా కోరుకుంటున్నాను. అలాగే రాష్ట్రం మొత్తం కూడా కోరుకుంటుంది. అలాగే ఏదైతే అన్యాయం జరిగిందో ఆ ఆడబిడ్డకి మేము మా కార్యకర్తలు అయితేనే, అలాగే నాయకులు అయితేనే అందరం కలిసి పార్టీలకు అతీతంగా, పార్టీలకి ఎటువంటి రాజకీయానికి సంబంధం లేకుండా మేమందరం ఒక మాట అనుకొని ఆ పాపకి ఆర్థికంగా సాయం చేసి తన భవిష్యత్తుకు ఉపయోగపడాలని కొంత అమౌంట్ని ఫిక్స్డ్ చేస్తున్నాము. అలాగే ఆ పాపకి సంబంధించిన చదువు నిమిత్తం ప్రతి బాధ్యత మేమందరం కలిసికట్టుగా తీసుకుంటామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా వాళ్ళ కుటుంబానికి ఏ అవసరం వచ్చినా సరే మేమందరం కూడా ఉండి బాధ్యతగా ఆ కుటుంబాన్ని చూస్తామని మేము తెలియజేసుకుంటూ మరొకసారి చెప్తున్నాను, ఇది రాజకీయ పార్టీలకి ఎటువంటి సంబంధం లేదు. కేవలం మనసు చలించి మేమందరం ఆ కుటుంబానికి చేస్తున్న సాయంగానే నేను తెలియజేసుకున్నాను. కలిసి చేస్తాం. పార్టీకి సంబంధం లేదు. మేమందరం కూడా కలిసి మేము సాయం చేస్తాం. అది ఆ పాప పేరున ఫిక్స్డ్ చేస్తున్నాము. తనకి మేజర్ అయిన తర్వాత తన ఉన్నత చదువులకైతేనే, లేకపోతే తన మ్యారేజ్కి అయితేనే, దేనికైనా ఉపయోగపడేలాగే తన పేరున ఫిక్స్డ్ చేస్తాం. కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శుక్రవారం రావులపాలెం రింగ్ రోడ్లో క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి మద్యం షాపులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్తీ మద్యం సమస్య జగన్ పాలనలో ప్రారంభమై ప్రజాతాపంగా మారిందని అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రసాద్, కొత్తపేట ఎక్సైజ్ సిఐ కాత్యాయిని, కూటమి నాయకులు ఆకుల రామకృష్ణ, గుత్తుల రాంబాబు, కంటంశెట్టి శ్రీనివాస్, గణిశెట్టి వీరేష్, కొవ్వూరి అచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కానీ ఇందులో ధర చూపిస్తుంది, ఆ ధరకే కొనుగోలు చేయాలి. దానికి ఒక టెక్నాలజీని ఉపయోగించుకుని ఈ యొక్క విధానాన్ని సురక్ష యాప్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే వినియోగదారులందరూ కూడా సేఫ్టీ కోసం, కన్జ్యూమర్స్ వినియోగదారులు ఎవరూ కూడా నష్టపోకుండా ఉండడం కోసం ఈ విధానాన్ని తీసుకొచ్చింది. దీన్ని అందరూ కూడా మరి దాన్ని ఉపయోగించుకోవాలని, దీన్ని ఎవరూ మోసపోవడానికి అవకాశం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీన్ని సద్వినియోగం చేసుకోమని, ఏ లోపాలు జరగకుండా ఉండాలని. ఎందుకంటే చాలా దుష్ప్రచారం, తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అలవాటు కొద్దీ మాట్లాడేస్తున్నారు. గతంలో చేసిన అలవాటు కొద్దీ మళ్ళీ ఇప్పుడు కూడా అదే విధమైన దోపిడీ జరుగుతుందేమో అనే విధానంలో మాట్లాడుతూ ఉన్నారు. వాటికి అడ్డుకట్టు వేయడం కోసమే ప్రభుత్వం దుష్ప్రచారాలు నమ్మవద్దు. గతంలో బ్రాండ్లు మీకు తెలుసు, గతంలో ఏ విధంగా ఆ ధరలు తెలుసు, గతంలో ఏం జరిగిందో ప్రభుత్వ దుకాణాల పేరుతో మీ ప్రజలందరికీ తెలుసు. అలాంటివి జరగకుండా ఉండడం కోసం ఈ యొక్క విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. దీన్ని వినియోగించమని కోరుతున్నాను.
షో డీటెయిల్స్ ఇదిగో ఈ బాటిల్ వచ్చి మెక్డాల్స్ #1 లగ్జరీ సుప్రీం విస్కీ 750 ml, బ్యాచ్ నెంబర్ వచ్చి BT 290. మెక్డాల్స్ #1 విస్కీ బ్యాచ్ నెంబర్ ఎంత ఎంఎల్ వచ్చి 750 ml. ఓకే, ఇది ఎంఎల్ ఎక్కడమ్మా? BT 290, బ్యాచ్ నెంబర్ కూడా 290. ఇది 5/9/2025 మొన్న తయారైంది, మన సెప్టెంబర్ నెలలో. ఇది మన ఈస్ట్ గోదావరి ఎక్సైజ్ డిపో నుంచి వచ్చింది. ఇక ఇక్కడ షాపు యజమాని పేరు కూడా ఉంది, పడాల అశోక్ కుమార్ రెడ్డి గారు. తయారైంది ఎక్కడంటే యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్, కెరల్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్. ఆ కంపెనీ పేరు కూడా వచ్చింది ఎక్కడ తయారైంది ఇది అనేది. ఇది చాలా మెథడు. మద్యాలు కూడా ఏదైనా అలాంటి ఉంటే కూడా దీనివల్ల వెల్లడైపోతాయి. ప్రజలందరూ చైతన్య ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు, పోలీస్ డిపార్ట్మెంట్. పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు వైద్య విద్య అందకుండా చేసేందుకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధపడిందని, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ జీవోను రద్దు చేసే వరకు ప్రజలతో కలిసి వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నినాదాలకు నిరసనగా ఈ నెల 28న తలపెట్టిన ప్రజా ఉద్యమం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఇక ఈ కార్యక్రమం పిఠాపురంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఉండాలని, మరి జిల్లాల వారీగా మెడికల్ కాలేజీల ఏర్పాటు కోసం జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీల్ని తన ముఖ్యమంత్రిగా మంజూరు చేయడం, అందులో 5 కళాశాలను పూర్తి చేయడం, మిగిలినవి నిర్మాణంలో ఉండడం, అదే విధంగా MBBS సీట్లు రావడం, PG సీట్లు రావడం, రీసెంట్ గా కొన్ని కాలేజీలకి PG సీట్లు శాంక్షన్ కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ ఈ ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా, వైద్య విద్యకి వ్యతిరేకంగా, పేద బడుగు బలహీన వర్గాల వైద్య విద్యకు వ్యతిరేకంగా ఒక జీవోని తీసుకొచ్చి 33+33 66 సంవత్సరాలు మరి ఈ యొక్క మెడికల్ కాలేజీలు అన్నింటినీ ప్రైవేటీకరణ చేయడానికి నిర్ణయాన్ని తీసుకోవడాన్ని తీవ్రంగా నిరసిస్తూ, ప్రజల పక్షాన నిలబడుతూ, వైద్య విద్యకి పూర్తి సహకారాన్ని అందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాటికే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, గ్రామ స్థాయి వరకు అనేక కార్యక్రమాలు నిర్వహించడం, 1,000 సంతకాల కార్యక్రమం, ప్రజా వ్యతిరేక కార్యక్రమం చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం దిగి రావాలనే ఉద్దేశంతో 1,000 సంతకాల కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అది జరుగుతూ ఉండగా మరి 28వ తేదీన ప్రైవేట్ మెడికల్ కాలేజీల జీవోని రద్దు చేయాలని చెప్పి ర్యాలీలు తీసుకోవడం జరుగుతుంది నియోజకవర్గ స్థాయిలో. ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో పోస్టర్ రిలీజ్ జరుగుతోంది. 28వ తారీఖున జరిగే ర్యాలీ కార్యక్రమానికి నియోజకవర్గ సమయంలో అందరూ కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, ప్రజలు, ఈ మెడికల్ కాలేజ్ జీవోని వ్యతిరేకించే వారందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నారు. తప్పు చేసిన వ్యక్తి శిక్షకు గురయ్యాడని అంతటితో ఆగకుండా కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా సాక్షిగా అనుచితంగా ప్రవర్తిస్తూ తమ కుటుంబాలను, చిన్నపిల్లలను రోడ్లకు లాగుతున్నారని తాటిక సురేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. కాకినాడ జిల్లా తుని కొండవరపేటలోని మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తగిన శిక్ష వేసిందని, ఆ విషయంలో ప్రభుత్వానికి తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు. అలా కాకుండా కొంతమంది దురుద్దేశంతో సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు వేస్తూ కుటుంబాన్ని వేధిస్తున్నారని, ఎరుపై తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. నిన్న జరిగిన సంఘటన కొంచెం బాధాకరం అయినా సరే గవర్నమెంట్ చేసింది ఏంటంటే చాలా కరెక్ట్. ఇదే విషయం ఏంటంటే ఇదే పని ఏ ఆడపిల్లకి జరిగినా సరే ఇలాగే చేయాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఏంటంటే మా ఫ్యామిలీ పరంగా కొన్ని ట్రోల్స్ వచ్చాయి. ఆడపిల్లలు ఎవరన్నా ఆడపిల్లండి, మరి ఆడపిల్ల అన్యాయం జరిగినప్పుడు మా ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేశారండి? ప్రతి ఫోటో చిన్న పిల్లవని లేదు, చెల్లెని లేదు, అందరికీ కూడా పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు. దానివల్ల మేము చాలా మానసికంగా గురి అవుతున్నాం. సార్ లోకేష్ గారు, మా నాన్నగారు ఏదో అయిపోయారు, ఆయన తప్పుకి ఏదో ఆయన ప్రజాక్షేపం గురయ్యారు. కానీ మరి మా ఆడవాళ్ళు కూడా సేమ్ అదే పరిస్థితి ఎదురైతే ఈ ట్రోల్స్ వల్ల దీనికి ఎవరు బాధ్యులు అవుతారు సార్? మరి మీరు వాళ్ళపైన కఠిన చర్య తీసుకుంటారా లేదండి?
మాకు కావాలి సార్. వాళ్ళ మీద మీరు చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. ఓకే సార్, లోకేష్ అన్న మీరు చెప్పినట్టుగానే యాక్షన్ తీసుకోవడం అయింది. ఈయన ఏ విధంగా అయితే మా మామయ్య గారు చనిపోయారు అనేది మాకు తెలియదు, కానీ ప్రతి ఒక్క ఆడపిల్ల లైఫ్లోనూ కూడా ఇలాంటి ఎదవలు ఎవరో ఒకరు ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళందరికీ కూడా ఎదురెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే సార్, అదే టైంలో మా మామయ్య గారు చేసిన టైంలోనే పిఠాపురంలో ఒక అమ్మాయిని రేప్ చేయడం వల్ల అమ్మాయి చనిపోయింది. కానీ ఆయన వెలుగులోకి రాలేదు. అంటే అతను వెనకాల ఎవరున్నారో తెలీదు, మరి ఎవరైనా ఆపుకున్నారో తెలియదు, కానీ చనిపోయిన అమ్మాయి బాడీ విషయంలో కానీ ఆయన రేప్ చేసిన వాళ్ళ విషయంలో కానీ ఎవరూ కఠినమైన చర్యలు అయితే తీసుకోలేదు. అంటే ఏంటి సార్, ఇప్పుడు మాకు వెనకాల ఎవరో సపోర్ట్ లేరని ఇలా చేశారా, లేదంటే ఎందుకు చేశారన్నది మాకు తెలియదు. కానీ ముందుకి ఇప్పుడు స్టార్ట్ చేశారు కాబట్టి ఇదే కంటిన్యూ అవ్వాలని మేము మా ఫ్యామిలీ అంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే ఇప్పటి వరకు ఏదో జరిగిపోయింది, ఇప్పటి నుంచి అయినా సరే ఒక ఆడపిల్ల మీద చెయ్యి వేస్తే వీడికి వచ్చిన పరిస్థితి ప్రతి మగాడికి వస్తుందని చెప్పేసేసి ప్రతి ఒక్క మగాడు ప్యాంట్లు తడుపుకునేలాగా మీరు ఇప్పుడు సమాచారం పంపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే నేను ఒక ఆడదాన్ని, నాకు ఒక ఆడపిల్ల ఉంది. ఎవరు ఆడపిల్ల అయినా ఒకటే సార్. ఏంటంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇదే ఫాలో అవ్వాలి సార్. ఏ ఆడపిల్ల అయినా సరే సార్, కాలర్ ఎత్తుకొని తిరిగే మగాడి కన్నా ఎక్కువ అని చెప్పి చూపించుకొని మేము ధైర్యంగా ముందుకెళ్ళే సహాయాన్ని మాకు దయచేసి మా విన్నపాన్ని మీరు ఒక్కసారి ఆలకిస్తారని చెప్పేసి మేము ఈ మీడియా వరకు వచ్చాం సార్. మాకు జరిగింది అన్యాయమా కాదా అనేది మాకు తెలుసు సార్, మీకు తెలుసు. కానీ అక్కడ చిన్నపిల్ల కాబట్టి ఆ చిన్నపిల్ల వరకు మేము ఆలోచించాం సార్. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇదే మా ఫ్యామిలీలో ఏది జరిగిందో ఇదే ప్రతి ఒక్క విషయంలో ఆడపిల్ల జోలికి ర్యాగింగ్ చేసిన, ఒక ఆడపిల్ల మీద చెయ్యేసిన ప్రతి ఒక్కడికి ఇదే జరగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. నాకు ఈ ఒక్క న్యాయం చేయండి. నా ఫ్యామిలీని రోడ్డుకి లాగేశారు సార్. నా చిన్నపిల్లలతో పాటు మమ్మల్ని స్క్రోల్ చేస్తూనే ఉన్నారు. ఆ వీడియోలు పెట్టిన వాళ్ళ మీద, మా మీద ఎవరైతే దుష్ప్రచారాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరి మీద కూడా మీరు కఠినమైన చర్యలు తీసుకుంటారని నేను మిమ్మల్ని బ్రతులాడుతున్నాను సార్. ఒకవేళ మేము ఏమైనా తప్పు మాట్లాడుంటే మీ అంత స్థాయిగా సార్, మీకన్నా చాలా కింద స్థాయి వల్ల మాకు సరిగా మాట్లాడో రాకపోయినా సరే మమ్మల్ని తప్పులు ఒప్పులుంటే క్షమించండి. ధర్నా చేశారు సార్. మేము వైఎస్ఆర్ సిపి అని చెప్పేసి ధర్నా చేశారు. ఆవిడేమి పెద్ద 12 ఏళ్ళ బాలాకుమారి ఏమి కాదు సార్. మా మామయ్య గారు 72 ఏళ్ళు 80 ఏళ్ళు అని చెప్పడానికి ఆవిడెవరు సార్ అసలు అని? ఆవిడేమైనా కరెక్ట్గా ఉందా? ఆవిడెవరో మాకు తెలియదు. సరే, ఆ అమ్మాయికి DNA టెస్టులు చేయాలని ఆవిడే అడిగింది. మరి ఆ DNA టెస్ట్ రిపోర్ట్ మాకు చూపించాలి కదా సార్, చూపించలేదు. ఆ అమ్మాయి అక్కడ కంప్లైంట్ పెడుతుంది, ఆ కంప్లైంట్ పేపర్ కూడా మా వరకు రాలేదు. మరి ఇవన్నీ రాలేనప్పుడు అక్కడ ఎందుకు సార్ ధర్నా చేశారు? మరి మా మామయ్య గారు కూడా ఒక ఆడపిల్ల వైపు నుంచి ఆవిడ ధర్నా చేసింది, నేను ఒప్పుకుంటాను. మా మామయ్య గారు కూడా మాల మహానాయకుడు కదా, మాలవాడు చనిపోయినప్పుడు మాలాడు గురించి ఒక మాల మనిషి ఎందుకు ధర్నా చేయలేదు సార్? అది కూడా పాయింటే కదా సార్, అది కూడా మీరు దృష్టిలో తీసుకోండి. అంటే ఎవరెవరో వచ్చేసేసి వాళ్ళు వీళ్ళు మీకు కోట్లు డబ్బులు జల్లేస్తుంటే మీరు ఎలాగా అందరి మీదకి వెళ్ళకండి అమ్మా. మీ ఇంట్లోనూ కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా, మా మీదకి రాకండి. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది అనుకోండి, ఇదే మీడియా ముందుకి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయితో చెప్పించే కెపాసిటీ ఉంటే మీరు మమ్మల్ని అనండి. అంతే తప్ప మమ్మల్ని అనడానికి మీరు సరిపోరు. ఎప్పటికీ కూడా మాతో మీరు సమానం కాదు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేట గ్రామంలో మత్స్యకారులతో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ శుక్రవారం ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మత్స్యకారులు జిల్లా కలెక్టర్ కు తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మీ అభిప్రాయాలలో అధిక శాతం ఆరోగ్యం పాడవుతుందని, మత్స్య సంపద నాశనం అయిపోతుందని, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని, బల్క్ డ్రగ్స్ పార్క్ వ్యతిరేకంగా ఉన్నారని తెలుస్తుంది అని అన్నారు. ఇక మీకున్న చేపల వేట ప్రధాన వృత్తి కాబట్టి ఏ ప్రభుత్వం కూడా మీ అభిప్రాయానికి వ్యతిరేకంగా చేయదని చెప్పారు. మీ గ్రామంలో ప్రత్యేక మెడికల్ క్యాంపులు CPW ద్వారా తాగునీరు అందిస్తామన్నారు. ఇక పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాలు కంపెనీల లోపలే జరిగేలా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీనిపై అసెంబ్లీ ఇప్పటికే చర్యలు జరిపి ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీ ప్రకారం స్టడీ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. 100 రోజులలో ఆ కమిటీ నివేదిక ప్రకారం మనం ముందుకు వెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు. మీరు అందరూ ఆలోచించుకొని మమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్తే మా గ్రామస్తులు అందరూ 1-2 బస్సులు పెట్టుకొని మీరు ఎక్కడికి రావాలంటే మాకు న్యాయం జరిగినందుకు అక్కడికి వస్తామమ్మా. మేడం గారు మీరు మాట్లాడుకోండి, ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళండి.
పరిస్థితి పోతారు, ఊళ్ళో తీసుకెళ్తామన్నారు. వద్దు మేడం గారికి మనం గౌరవం ఇవ్వాలి, వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్దాం అన్న ఉద్దేశం మీద మా వాళ్ళందరూ ఆలోచించుకొని అందరికీ కూడా మీరు దగ్గర తీసుకుంటుంటారు. మీరు ఆలోచించి మీరు చదువుకున్న చదువు ఉపయోగించి మా ప్రజలకి న్యాయం చేస్తారని, మా మత్స్యకారులకి ఈ చుట్టుపక్కల ఉన్న వ్యవసాయదారులకి న్యాయం చేస్తారని మీరు కోరుకుంటున్నాను తల్లి. నమస్తే. చూసుకోవాలా మేడం? మీకు అర్థమవుతుంది కదా మా బాధ, మీకు అర్థమవుతుంది కదా అనుకుంటున్నా నేను. మా హోమ్ మినిస్టర్ అంటా గారు ఆమె కూడా అర్థం చేసుకోవాలి మేడం. మేడం ఇద్దరు బేబీస్ కలిసి సిజరీన్ అయిపోయింది, తర్వాత వెళ్ళి గర్భంలో కాయలేండి మేడం, 5 kgs కాయ. పీరియడ్స్ కరెక్ట్గా వచ్చి ఏంటండి ఈ పొల్యూట్ ఏంటండి? మాకు ఎవరు చెప్తారు మేడం? అసలు చెప్పండి మేడం. మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో మాకు తెలియదు మేడం. మీరైతే మా ఊరు అడిగి పెట్టినప్పుడు మేము డిసైడ్ అయ్యాం, కలెక్టర్ గారు వస్తున్నారు, మనకు న్యాయం జరుగుతుంది అని డిసైడ్ అయ్యాం. క్యాన్సర్ తోటి, కిడ్నీ వ్యాధులతోటి, లెవెల్తోని అన్నిటితోటి బాధపడ్డారు. మేల్ని ఆడవాళ్ళు ఉంటేనే జనాలు అభివృద్ధి పడతారు మేడం. అది ఆడవాళ్ళు గర్భసంచి మీద ఎఫెక్ట్ పడితే నెక్స్ట్ జనరేషన్ ఎలా వస్తుంది మేడం? మనకి అవుటి జనరేషన్ కావాలా మేడం? చెప్పండి. ఇదంతా ఎట్రో వల్ల వాళ్ళందరూ మీకోసం యాక్చువల్ గా బాధపడ్డారు అన్నప్పుడు ఐ ఫెల్ట్ యువర్ ఆల్ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ. సో ఈ రోజు కూడా మీటింగ్ అన్ని స్టార్ట్ చేయకముందు నా కోసం 2 నిమిషాలు మీరు నా దుఃఖాన్ని షేర్ చేయడానికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తాను మమ్మల్ని అందరికీ. అలాగే ఎమోషనల్ అయిపోతా. అలాగే మీరు చెప్పిన అన్ని పాయింట్లో రిపీటెడ్ గా నాకు వెళ్ళేది ఒకటి, చాలా మందికి అంటే ముందు ఉన్నందుకంటే ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ పెరుగుతున్నాయి అని. సో అది ఒకటి నోట్ చేసుకున్నాను. అలాగే మీరందరూ చెప్పినది మాకు మత్స్య సంపద అనేది నశించిపోతుంది అనేది చెప్పారు అందరూ. మీరు 24 మంది మాట్లాడినప్పుడు నేను అందరూ ఏం చెప్పినారని నోట్ చేసుకున్నాను. 3వ, మనకు కంపెనీ వచ్చినా కూడా దాంట్లో నాకు ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ఎవడో ఎక్కడో కూర్చొని ఎంజాయ్ చేసుకుంటున్నారు, కానీ ఈ ఊళ్ళో మాకు ఎలాంటి ఉద్యోగాలు లేదు అన్నది మీరు చెప్పారు. మీరు చెప్పినది నేను మీకు చెప్తున్నాను, కరెక్ట్గా నోట్ చేసినా లేదా. అలాగే బల్క్ పార్క్ అనేది మాకు వద్దు. ఈ బల్క్ పార్క్ పనిని మీరు ఆపేసేయాలి అని చెప్పారు. 4 పాయింటే కదా మాక్సిమం మీరు అందరూ చెప్పిన దాని మీద. ఓకే, ఇప్పుడు ఫస్ట్ దానికి వస్తాను. నేను ఇక్కడ రాకముందు మీ గ్రామం గురించి తెలుసుకొని వస్తాం కదా, ఏ కలెక్టర్ అయినా ఎక్కడ పోతున్నామో ఆ ఊరికి సంబంధించిన డేటా అన్ని తెచ్చుకున్నాము, చదివాము, అర్థం చేసుకున్నాము. 10,000 మంది దాకా మీరు ఉన్నారు ఇక్కడ. దాంట్లో రాష్ట్రాన్ని అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక వైసీపీ నేతల కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతున్నారని కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యనందనరావు అన్నారు. శుక్రవారం రావులపాలెం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ వైజాగ్ కు గూగుల్ వస్తూ అమరావతి నిర్మాణం శరవేగంగా కొనసాగుతుందని చూసి వైసీపీ నేతలకు గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని అన్నారు. ప్రజలను రెచ్చగొట్టడం, కుల వైషమ్యులు రగిలించడం, దుష్ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించుకోవడమే వైసీపీకి మిగిలిందని విమర్శించారు. అక్రమ మద్యం పాపాలు వైసీపీదే. వైసీపీ హయాంలో నాసిరక మద్యం వల్లే అనేక కుటుంబాలు నాశనమయ్యాయని గుర్తు చేశారు. ఇక 3,500 కోట్ల అక్రమ మద్యం కేసులో జగన్ అండుకో ఇరుక్కున్నారని, ఇప్పుడు నకిలీ మద్యం పేరుతో కుట్రలు పండుతున్నారని మండిపడ్డారు. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే మద్యం షాపుల కేటాయింపులు పారదర్శకంగా జరిగాయని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తూనే ఉన్నారని, చిల్లర మాటలకు నేను స్పందించను అని చెప్పారు. వైసీపీ నేతలకు మద్యం షాపులు ఉన్నాయని, వారు కూడా అధిక ధరలకు మద్యం అమ్ముతున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి పలు అభివృద్ధి అంశాలపై చర్చించినట్లు వివరించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధిపై వైసీపీ నేతలు జీర్ణించుకోలేకుండా ఉన్నారు. గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతూ ఉన్నాయి, రాష్ట్రం అభివృద్ధిపై పరుగులు పెడతా ఉంది. మరి దాన్ని అడ్డుకోవడం కోసం వారు మాట్లాడుతూ ఉన్నారు. ఈనాడు వైజాగ్లో గూగుల్ వచ్చింది, అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుంది, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది, అనేక ప్రపంచంలో ఉన్నటువంటి అనేక పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా మన రాష్ట్రానికి తరలి వస్తూ ఉన్నాయి. లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఏమి వాళ్ళ కళ్ళకు కనిపించట్లా.
కేవలం ఏదో విధంగా ప్రజల్ని రెచ్చగొట్టడం కోసం కుల వైషమ్యాలు రేకెత్తించడం, కుట్రలు కుతంత్రాలతోటి ప్రజల్ని తప్పుదోవ పట్టించడం, దుష్ప్రచారం చేయటం, ఇదే దినచర్యగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మొదలుగా ఇక్కడ మన మాజీ శాసనసభ్యులు జగ్గిరెడ్డి గారి వరకు కూడా వైసీపీ నేతలు అందరూ వారి కార్యకలాపాల్లో ఆ విధంగానే ఉన్నాయి. అసత్యాలు, అబద్ధాలు, అర్థం బద్దం లేని ఆరోపణలు నిచ్చుకుచ్చమైపోయింది. ఆఖరికి ఎలా ఉందంటే ఏదో సామెత ఉంది, బట్ట కాల్చి మరి ముఖం మీద వేస్తే వాళ్ళందరూ ఏదో అపవిత్రులు అయిపోతారన్నట్టుగా బట్ట కాల్చి మసి గుడ్డ ముఖం మీద వేసినట్టుగా ఉంది వాళ్ళ వైఖరి. మరి దీన్ని నేను ఖండిస్తూ ఉన్నాను. మరి వైసీపీ ప్రభుత్వంలో నాసిరకం మద్యం ఏ విధంగా జరిగిందో, గత ప్రభుత్వ దుకాణాలు మద్యం దుకాణాల పేరుతో ఏ విధంగా నాసిరకం మద్యం సరఫరా చేశారో, ఆనాడు ఎంతమంది ప్రజలు యొక్క ఆరోగ్యాలు ప్రాణాలు హరించారో, మరి ఎన్ని కుటుంబాలు వీధిన పడ్డాయో, ఎన్ని కుటుంబాలు కుప్పకూలిపోయాయో ఆనాడు అందరికీ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఈనాడు అవన్నీ నియోజకవర్గంలో కూడా భారీ మెజార్టీతోటి మీకు తెలియజేశారు. ఇదే విధంగా మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క పనులు ఉంటే రాబోయే రోజుల్లో మరలా ఇక్కడ ఎన్డీఏ కూటమి గెలుపు కొత్తపేట నియోజకవర్గంలో తిరుగులేని విధంగా ప్రజలు ఆదరిస్తారు. ఇప్పటికైనా మీరు వాస్తవాలకు అనుగుణంగా నడండి కోరుతూ ఉన్నాను. లేదా తగు సమయంలో తగు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి షాపులు అద్దెలు చూస్తే ఒక ఉదాహరణ మీ ముందు ఉంచుతున్నాను. కొత్తపేటలో ఒక్క షాపు అద్దె 88,000 రూపాయలు. కొత్తపేట ఎండో ఆఫీసులో ప్రభుత్వ మద్యం దుకాణం పెట్టినప్పుడు నెలవారీ అద్దె 88,000 రూపాయలు. ఇవన్నీ మర్చిపోతున్నారు మీరు. ఇవాళ ఇంత పారదర్శకంగా ఈ విధంగా ఈనాడు ప్రజల యొక్క ఆరోగ్యాలు ప్రధానంగా ఆయాలు నాసిరకం మద్యం మీరు ఎంత సరఫరా చేశారో, దానివల్ల ఎంత నష్టం కలిగిందో, మరి ప్రజలు ఆనాడు ఏ విధమైన బ్రాండ్లు పెట్టారో మర్చిపోలేదు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రభాస్ అభిమానులు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పైకరావుపేటలో పట్నా మరియు రూరల్ ప్రభాస్ ఫ్యాన్స్ సిండికేట్ ప్రెసిడెంట్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గుడాల ప్రదీప్, సెక్రటరీ పల్లా రాజు ఆధ్వర్యంలో రెబల్ స్టార్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్థానిక చిత్ర మందిర్ థియేటర్ ప్రాంగణం వద్ద నిర్వహించిన ఈ వేడుకల్లో పట్నా మరియు రూరల్ ప్రభాస్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రభాస్ అన్నకి జై అంటూ నినాదాలు చేస్తూ సందడి చేశారు. ఈ మేరకు ప్రదీప్ మరియు రాజులు కలిసి ప్రభాస్ పుట్టినరోజు కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు. ఈ సందర్భంగా గుడాల ప్రదీప్ మాట్లాడుతూ ప్రభాస్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఆయనకు ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలతో పాటు అష్ట ఐశ్వర్యాలు అందించాలని కోరుతున్నామని, అలాగే రాబోయే రాజసభ చిత్రం బ్లాక్ బస్టర్ చిత్రం అయ్యి చరిత్ర సృష్టిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ మీసాల కుమార్, జాయింట్ సెక్రటరీ బంగారి వాసు మరియు అభిమానులు ముక్కుడుపల్లి సల్మాన్, కాకర శివ, కుంచే సుమన్, కాకర నాగేంద్ర, జాషువా, తరుణ్, రాజేష్, పండు, భూపతి, లచ్చ, ఉదయ్ కిరణ్, శివలంక రాజు, ఉపేంద్ర, జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా ప్రదీప్ మరియు రాజీవ్ మీడియాతో మాట్లాడారు. ఇప్పుడున్న రెబల్ ఫ్యాన్స్ అందరికీ నా ధన్యవాదాలు. అలాగే ఈరోజు మన ఇక్కడ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మనకి కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. అదే రాబోయే కాలంలో రాజసాబ్ సినిమా రిలీజ్ దగ్గరలో ఉంది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ చేయాలని మీ అందరూ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మరొకసారి సారి జన్మదిన జరుపుకుంటూ జై రెబల్ స్టార్, జై డార్లింగ్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్డే సందర్భంగా పాయక్రిఫెట్ సిండికేట్ తరఫున ప్రభాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాం. అలాగే ఇక్కడ వచ్చిన ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై రెబల్ స్టార్, జై జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్. అలాగే మరిన్ని ప్రభాస్ గారి బర్త్డే 46వ బర్త్డే సందర్భంగా ఇటువంటి బర్త్డేలు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాబోయే రాజాసాబ్ సినిమా సూపర్ బంపర్ హిట్ కావాలని, అలాగే ఇండియాలో మంచి పేరు రావాలని ప్రభాస్ గారికి ఆశిస్తున్నాం. జై రెబల్ స్టార్. రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మరియు మాజీ శాసనసభ్యులు పేలా గోవింద సత్యనారాయణ స్థానిక టీడీపీ కార్యాలయం నందు రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర గారు, ఉమ్మడి విశాఖ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీలతో కలిసి పత్రికా సమావేశంలో వారు మాట్లాడారు. వైకాపా ప్రభుత్వంలో కల్తీ మద్యం కుంభకోణంలోని వేళ్లు అన్ని జగన్ రెడ్డి వైపే చూపిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పచ్చికూర రాము, అనకాపల్లి మండల పార్టీ అధ్యక్షులు కర్రీ వెంకట సన్యాసి నాయుడు, కసింకోట మండల పార్టీ అధ్యక్షులు గొంతిర శ్రీనివాసరావు, 84వ వార్డు కార్పొరేటర్ మాదంశెట్టి నీలబాబు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పిఎస్సిఎస్ల చైర్మన్లు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ వాళ్ళు ప్రవర్తన చూస్తుంటే గురువింద కింద బుద్ధ కింద మచ్చ చూసుకోకుండా పెసర కింద అడిగిందట. అలాగుంది ఈ లిక్కర్ పాలసీలో యావత్ ప్రపంచం అంతా ఆంధ్ర రాష్ట్రం వైపు చూసింది. గడిచిన పాలనలో 19 నుంచి 24 వరకు వాళ్ళు చేసిన బ్రాండ్ లో ఉన్న అవకతవకలు కానీ సబ్స్టేటెడ్ లిక్కర్ ఇచ్చి ఎందరో ఆరోగ్యాలకి అనారోగ్యం పాలు చేసి వాళ్ళ ఆకలి మరణాలకు చావులు తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కింది. ఈ రోజు నుంచి జోగి రమేష్ అనుచరుడు ఓ స్కెచ్ పన్నాగా పని ఒక చెరువులో కల్తీ మద్యం తయారవుతుందని వాళ్ళే క్రియేట్ చేసి వాళ్ళే మళ్ళా కంప్లైంట్ చేసి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయికి మీరు చాలా తప్పు ప్రవర్తిస్తున్నారు. మీరు ఇప్పటికైనా జ్ఞానదీపం ఉన్నది. మీరు గతంలో చేసిన తప్పులకే మీకు అపోజిషన్ లీడర్గా కూడా కూర్చొని అవకాశం లేకుండా చేశారు. దాంట్లో ముఖ్య కారణం లిక్కర్ పాలసీ. గడిచిన పాలనలో చూసాం మనం. ఆ బ్రాండ్లు ఎప్పుడు భారతదేశంలో ఎక్కడ ఉండవు. బుమ్ బుమ్ బీరట, స్పెషల్ స్టాటస్ అట, అది పెట్టి పనికిమాల బ్రాండ్ వల్ల ఎందరో మనలో అనిపిస్తున్న శిక్ష చాలకుండా ఈ రోజు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్న లెక్కల పాలసీ. ఇప్పటికైనా మీరు జ్ఞానం పొందండి. మీరు చేసే వ్యవస్థలన్నీ కూడా గతంలో ఎలక్షన్ లో మీ అందరికీ పబ్లిక్ జడ్జిమెంట్ ఇచ్చారు. ఇప్పటికే డోర్ మూసుకుంటే మీకు రాబోయే రోజున జనాలుగా మా బయట మసల్లానికి కూడా మా రోజు మీ జీవితం ఎత్తిన తర్వాత పబ్లిక్ లో తిరిగే అవకాశం వస్తుంది. లేకపోతే అవకాశం కూడా రాదు. తరిమి కొట్టే పరిస్థితి తెచ్చుకోకండి. ప్రతి ఒక్కరు కూడా మరొకసారి చెప్తున్నారు, లిక్కర్ పాలసీపై తెలుగుదేశం పాలసీ ఆనాడు ఎన్టీ రామారావు తెచ్చి ఈనాడు చంద్రబాబు నాయుడు వరకు కూటమి ప్రభుత్వం కూడా ఒక నిబద్ధతతో ఎక్కడ ఏ విధంగా ఇబ్బంది రాకూడదని నాటుసార రేళ్లు కూడా ఎక్కడెక్కడ నాటుసార ఏజెన్సీలు కానీ ట్రైన్లు కానీ ఇంటీరియర్ ప్లేస్ అవి కూడా అరికట్టి ఈరోజు స్వచ్ఛమైన ఆల్కహాల్ మద్యానికి అలవాటు పడాలి. ఎవరు కూడా ఆరోగ్యాన్ని పోలవకూడదని చంద్రబాబు ప్రత్యేక తీసుకుని బ్రాండెడ్ ఏవైతే ఇంటర్నేషనల్ లో గుర్తించదగ్గ బ్రాండ్ ఈరోజు మార్కెట్ ఇస్తున్నారు. రేటు కూడా గత రేట్లు చూశారు, ఇప్పుడు రేట్లు చూశారు. ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఒకటే చెప్పారు, బాబు మాకు జగన్ మంది వద్దు, మళ్ళా చంద్రబాబు ఆ రోజు ముందే కాబట్టి పబ్లిక్ ప్రతి దగ్గర కూడా స్వాగతం ఇచ్చారు. అది మీరు చేసిన నిర్వాహకం, చంద్రబాబు చేసిన మంచితనం అందరూ గుర్తించారు. ఇప్పటికైనా మీ ఎదుగులో ఉంటే మీకు మర్యాదగా ఉంటుంది. అనకాపల్లి శ్రీ కన్యకా పరమేశ్వర అయ్యప్ప దేవాలయంలో కార్తీక మాసంలో మాల వేసుకున్న అయ్యప్ప స్వాములు, భవానీ స్వాములు, శివస్వాములకు సిఎంఆర్ షాపింగ్ మాల్ అధినేత మావూరి వెంకటరమణ, హైవే వెంచర్ అధినేత చింతాడ హేమరావు ఆర్థిక సహాయంతో 40 రోజుల అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. గురుస్వామి కటకం లక్ష్మీనారాయణరావు, కార్యదర్శి ఉప్పల శ్రీనివాసరావు, కార్యదర్శి వినుకోట వీర్రాజు ఆహ్వానం మేరకు బుధవారం నాడు చింతాడ హేమరావును కమిటీ సభ్యులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి శ్రీ అయ్యప్ప స్వామి దగ్గర ప్రత్యేక పూజలు చేసి ఘనంగా కమిటీ సభ్యులు సత్కరించారు. అనంతరం అతిథి చేతుల మీదుగా అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాడి రాజేశ్వరి భక్త బృందం మరియు సాయి కల్వకుంత కాలేజీ విద్యార్థులు సర్వీస్ చేశారు. వీరికి ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో కొల్లూరు కురుమారస్వామి, కోరుకుపోలు జగదీష్, బిల్లపాటి కృష్ణకుమార్, గ్రంథి మాణిక్యాలరావు, కడిమిశెట్టి సతీష్, పర్వతినేని శ్రీనివాసరావు, కొరుపోలు గోపీస్వామి, బి సర్వావరం,
బి గున్నాజీ, బి నాగరాజు, నరసింగరావు స్వామి, కామేము గ్రంథి భక్తులు, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. స్వామి శ్రీ కన్నికా పరమేశ్వర అయ్యప్ప దేవాలయం. మరి ఈ దేవాలయం 1993లో శంకుస్థాపన జరిగిందండి. 1994 మార్చి 2 ప్రతిష్ఠ అయిందండి. మరి అప్పటి నుంచి కూడా దినదిన అభివృద్ధి చెందుతూ మరి ఈ దేవాలయాన్ని ఎంతో సుందరంగా మరి నగర ప్రముఖులు కానీ మరి అలాగే చుట్టుపక్కల అన్ని జిల్లాలకి వెళ్ళి ఈ దేవాలయం గురించి చెప్పడం జరిగింది. వారు ఇచ్చిన అన్ని సంతోషంతో ఇచ్చిన పారితోషికాలన్నీ కలిపి ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. అనకాపల్లిలో కొన్ని వందల మంది మన వయస్సు సోదరులు అదే ఇతర కులస్తులు కూడా ఈ అయ్యప్ప దేవాలయానికి కులమత భేదం లేదన్నట్టుగా ప్రతి వారు కూడా మాల వేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అయ్యప్ప దేవాలయానికి ఎంతో ఉదారంగా విరాళాలు ఇచ్చారండి. మరి వారందరికీ కూడా ముందుగా మన అయ్యప్ప స్వామి దేవాలయం తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. రెండోది ఏంటంటే 2022 సంవత్సరంలో అన్నప్రసాదం పెడదాం స్వాములకి అనకాపల్లిలో గత మరి పీలా భువన్ సత్యనారాయణ గారు గౌరీ సంఘాలు ఏర్పాటు చేసినప్పుడు మనల్ని ప్రత్యేకంగా పిలిచారండి అక్కడికి. మరి ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే 22 సంవత్సరంలో అన్నప్రసాదం మన అయ్యప్ప స్వామి దేవాలయంలో కూడా పెడతామని ఆలోచన రాగానే మరి అప్పుడు ముందుగా మరి అనకాపల్లి వాస్తవులు ముత్యాల వెంకటేశ్వరరావు ముందుగా ఆయన సహాయ సహకారాలు అందించారండి. మరి తర్వాత 3 సంవత్సరాలు కూడా వారు కూడా కంటిన్యూ ఇవ్వడం జరిగింది. 2023 నుంచి మరి మన చింతాడ హేమారావు గారు వైజాగ్ వాస్తవ్యులు వారి దగ్గరికి వెళ్తే వారు కూడా తప్పకుండా చేద్దామండి స్వామి అని చెప్పి వారు కూడా అప్పటి నుంచి కూడా 23వ సంవత్సరం నుంచి 23, 24 ఈ సంవత్సరం 25వ సంవత్సరం మరి వారు ఎంతో ఉదారంగా మనకి ఈ దేవాలయానికి ఎంతో ఉదారంగా విరాళాలు ఇచ్చారండి. అలాగే ఏది కావాలన్నా కూడా ఏది కూడా లేదు అని అనకుండా వారు చేయడం జరుగుతుంది. మరి అలాంటి ఈ అన్నప్రసాద్ కార్యక్రమం అనకాపల్లి మరి ఉన్న స్వాములు భవానీలు శివభక్తులు అందరూ కూడా ఈ 40 రోజులు ఉపయోగించుకొని అన్నప్రసాదం సేకరించగలరని కోరుకుంటూ మరి ఇక్కడికి ఎంతోమంది సర్వీస్కి వచ్చారండి. మరి దాడి రాజేశ్వరి వారి దగ్గర నుంచి సర్వీస్కి వచ్చారు. సాయి కులంత్ కాలేజీ నుంచి కూడా సర్వీస్కి వారి స్టూడెంట్స్ వచ్చారు. అలాగే మా ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా ఎంతో సహాయ సహకారాలు అందించారండి. వారందరికీ కూడా శ్రీ అయ్యప్ప స్వామివారి దేవాలయం హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరి ఒక్కసారి మరి చింతాడ హేమారావు గారికి మా అయ్యప్ప స్వామి దేవాలయం మా శిష్యులు మా అందరూ కూడా తరపున హృదయపూర్వక ధన్యవాదములు. స్వామివారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ముందు ఇంకా కూడా వారు వైజాగ్లో కూడా ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు, అన్నీ చేస్తున్నారు. మరి ఇలాగే ఉండాలని ఆ స్వామి వారికి ఎప్పుడు కూడా సంపూర్ణ మా సహకారాలు అందించాలని స్వామివారి ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ స్వామి కన్నికా పరమేశ్వరి అయ్యప్ప దేవాలయం పాలక వర్గానికి మరియు భక్తులకి నా యొక్క నమస్కారములు. భగవంతుడు నా రూపంలో ఇక్కడ స్వాములకి అన్నప్రసాదం పెట్టడం అనేది అంటే అవకాశం కల్పించడం నేను ఎప్పుడు కూడా భగవంతుడికి రుణపడి ఉంటాను. అదేవిధంగా ఆర్థిక సాయం వేరు, సర్వీస్ వేరు. సర్వీస్ చేయడం అనేది గొప్ప. నిజంగా చెప్పాలంటే ఈ పాలక వర్గం ఏదైతే ఉందో ముఖ్యంగా లక్ష్మీనరసింహ స్వామి అలాగే ఉన్న స్వాములందరూ కూడా చేస్తున్న సర్వీసు ఈ దేవాలయానికి కానీ లేదా స్వాముల కోసం కానీ నిత్యం 24 hours వీళ్ళు చేస్తున్నటువంటి సేవ వెలకట్టలేనిది. సో అద్భుతమైనటువంటి సేవ చేస్తున్నారు. డబ్బులు ఈరోజు తినవచ్చు లేదా రేపు మీరేవచ్చు ఇవ్వడం అనేది కాదు. ఇక్కడ సర్వీస్ చేయడం అనేది ఒక మహా అవకాశం. ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు పాలక వర్గానికి మరియు స్వాములకి అందరికీ ఇవ్వాలని ఇలాంటి కార్యక్రమాలు నేను గత 4-5 సంవత్సరాల నుంచి విశాఖపట్నంలో కూడా కాటిశెట్టిపాలెంలో కూడా మేజర్ కాంట్రిబ్యూటర్గా ఉన్నాను, స్పాన్సర్గా ఉన్నాను. ఇక్కడ ఇలాంటి భగవంతుడు ఇచ్చిన దానిలోనే చేసుకుంటూ పోతున్నాను. ఇంకా ఇలాంటి అవకాశాలు భగవంతుడు నాకు మళ్ళీ చేయడానికి అవకాశం ఇవ్వాలని మనసావాసం కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కల్తీ మద్యం సృష్టికర్తలైన వైసీపీ వారు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకై ప్రభుత్వంపై బురద జల్లే ప్రక్రియ చేపట్టడం హాస్యాస్పదంగా ఉందని శాసనసభ్యుడు గణబాబు పేర్కొన్నారు. గోపాలపట్నం ఎమ్మెల్యే కాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గణబాబు మాట్లాడుతూ వైసీపీ సర్కార్ తమ హయాంలో తీసుకువచ్చిన జే బ్రాండ్ మద్యంతో ఎంతో మంది అనారోగ్యం పాలై మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ మద్యం కుంభకోణం బయటపెడితే శిక్ష తప్పదని ప్రజల వద్ద సానుభూతి పొందేకై ఊపందులు ప్రసంగాలతో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇక ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బంగారు తులసి, సత్యరాజు, ఆనంద్, రమణ తదితరులు పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతాయి.
ఎప్పటికప్పుడు టెస్టులు జరుగుతాయి. సో ఇది అందరూ గమనించాలి. ఇది రాజకీయ ఉద్దేశంతో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా వైసీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని దానికి తగ్గట్టుగా ఈరోజు ఆ ప్రచారం ఏదైతే దానికి తగ్గట్టుగా మనం కూడా ఈరోజు ప్రభుత్వం చాలా నిబద్ధతతో ఒక ప్రజలకి అవగాహన తెలుపుతూ అదేవిధంగా విధానంలో చాలా కఠినంగా వీటిని అమలు చేయాలనే ఉద్దేశంతో మా అందరినీ కూడా మా నాయకుల్ని అందరినీ కూడా శ్రేణులు కూడా ప్రతి ఈ విషయంలో మాట్లాడాలి. ఈ మద్యం పైన ఎక్కువ డిబేట్ జరిగితే ఆటోమేటిక్గా అందరికీ కూడా నాలెడ్జ్ పెరుగుతుంది. కొనేవారు తప్పనిసరిగా దాన్ని టెస్ట్ చేసుకునేటువంటి అవకాశం పెరుగుతుంది. కాబట్టి మీ ద్వారా కూడా వాళ్ళని కోరుతున్నాను. ఆ బ్రాండింగ్ని మీరు కూడా స్కాన్ చేయగలిగితే ఆటోమేటిక్గా అది ఏదైనా నకిలీదైతే ఇమీడియట్గా తెలుస్తుంది, వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం. కాబట్టి మన రాష్ట్రంలో నకిలీ మద్యానికి అవకాశం లేదు. తావే లేకుండా చేసే ప్రయత్నంలో ఈ కొత్త యాప్ని కూడా తీసుకుని వచ్చామనేటువంటిది మీకు తెలియజేస్తూ, అదేవిధంగా గతంలో మద్యం వ్యాపారం చేసినటువంటి ఎవరైతే కల్తీ మద్యంలో ఉన్నారో వారందరిపైన ఇప్పటికే చాలా దర్యాప్తు ముమ్మరం జరిగింది, కొంతమంది అరెస్టులు జరిగాయి. సో అలాంటి చర్యలు ఉపక్రమించే వారిపైన కూడా భవిష్యత్తులో కూడా అదే రకంగా అది ఎంతటి వారైనా వారికి చాలా కఠినంగా ఉంటుందనేటువంటిది ఈ ప్రభుత్వం ఉద్దేశం అని చెప్పి మీకు. కాకినాడ జిల్లా పిఠాపురం లోక కళ్యాణానికి కాంక్షిస్తూ పిఠాపురంలో శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి కోటి లింగార్చన కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు. 1116 కళాశాలలో 900 ధాతువుల్ని నిక్షిప్తం చేసి పూజలు నిర్వహించారు. కార్తీక మాంసం సందర్భంగా పట్నంలోని కోటగుమ్మం సెంటర్ వద్ద గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ ప్రాంగణంలో ప్రముఖ వేద పండితులు జ్యోతిష శాస్త్ర ప్రముఖులైన ద్విజ భాష్యం కుమార సుబ్రహ్మణ్యం శర్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి విశేష పూజలు జరిపారు. ఇక అలాగే శివలింగానికి భక్తుల చేత పంచామృత అభిషేకం జరిపారు. నందీశ్వరునికి పత్రాలతో పుష్పాలతో శనగలతో అర్చనలు చేశారు. అనంతరం శివలింగాకారంలో అమర్చిన 1116 కలశాలకు విశేష పూజలు జరిపారు. ఈ సందర్భంగా ద్విభాష్యం కుమార సుబ్రహ్మణ్య శర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకురాలు డాక్టర్ వరలక్ష్మి, పూర ప్రముఖులు పాల్గొన్నారు. పరమేశ్వరుడు చెప్పాడు, కైలాస యంత్ర ప్రస్తార రీతి అంటే కైలాసంలో ఏ ఏ దేవతలు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆవాహన చేసి పూజ చేసి ఒకసారి అభిషేకం చేసినట్లయితే సంవత్సరంలో ఒక్కరోజు అభిషేకం చేస్తే చాలు, ప్రతిరోజు కూడా అభిషేకం చేసిన ఫలితం కలుగుతుంది అని చెప్పి ఆయన చెప్పినటువంటిదే శివరహస్య ప్రోక్త కైలాస యంత్ర ప్రస్తారం అంటారు. కైలాసంలో ఉండే దేవతలందరినీ కూడా మనం ఇక్కడ ఆవాహన చేశాం. త్రిశూలేశ్వరుడు, తాండవేశ్వరుడు, అంతఃశండేశ్వరుడు, బహిష్ఠండేశ్వరుడు, నందీశ్వరుడు, ద్వాదశాదిత్యుడు, నవగ్రహాలు, షట్తారకులు, సప్త సాగరాలు, ఇలాగే ఏవైతే ఉంటాయో మొత్తం అన్ని దేవతలను కూడా మనం ఇక్కడ ఆవాహన చేయడం జరుగుతుంది. వారందరినీ ఆవాహన చేసి ఒకసారి వీరికి అభిషేకం చేయడం జరుగుతుంది. ఇలా ఒక్కరోజుగా కాదు, ఈ కలశాలు ఇక్కడ 1116 కలశాలు పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క దాంట్లోనూ కూడా 900 ధాతువులు మనం నిక్షిప్తం చేయడం జరిగింది. తర్వాత ఒక్కొక్క రుద్రాక్షమాలు వేయడం జరిగింది. అంటే ఈరోజు 10 లక్షల లింగాలకి ఇక్కడ అర్చన జరుగుతోంది. మీరు టికెట్ కట్టి పూజ చేయకపోయినా పర్లేదు, కనీసం ఒక్కసారి వచ్చి దర్శనం చేసుకోండి, పాపాలన్నీ పోతాయి, అందులో అనుమానం ఏం లేదు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అత్యంత పురాతనమైన మందేశ్వర శనేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి
పాలక మండలి సభ్యులు కృషి చేయాలని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. శుక్రవారం దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకరణ మహోత్సవంలో కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. పాలక మండలి సభ్యులచే ఎమ్మెల్యే బండారు ప్రమాణ స్వీకారం చేయించారు. విజయనగరం మహారాజా వంశీకులు పెద్దలు గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు ఫౌండర్ ఫ్యామిలీని మెంబర్ గా ఉన్న ఈ ఆలయం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పేరుగాంచిందన్నారు. శ్రీ పార్వతీ సమేత మందేశ్వర స్వామి వారిని దర్శించుకుని భక్తులు శనివారం అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు గనుక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించేలా పాలక మండలి సభ్యులు కృషి చేయాలన్నారు. ఇక ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా పశు సంవర్ధక వ్యవసాయ ప్రకృతి వ్యవసాయ శాఖ మరియు రిలయన్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో ఆజుళ్ల పెంపకంపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఏలేశ్వరంలో రైతులు మైరాల కనకరావు, వ్యవసాయ క్షేత్రంలో రిలయన్స్ ఫౌండేషన్ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ గా నాగేశ్వరరావు రైతులకు ఆజుళ్ల పెంపకంపై అవగాహన మరియు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇక ఏలేశ్వరం మండలం పశు సంవర్ధక శాఖ డాక్టర్ సాయి కృష్ణ అజుల్లా పెంపకంపై ఉపయోగాలపై రైతులకు అవగాహన కల్పించారు. అజుల్లా మరియు సంపూర్ణ సమీకృత దాన లాభాలను వివరించారు. ఇక ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ సపోర్టర్ రమేష్ బాబు, ఏహెచ్ఏ వంశీకృష్ణ, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది టి భవానీ, జి సుమతి, రైతులు చేస్తున్న యేసు ప్రసాద్, మైరాల నాగేశ్వరరావు, తమరాల సూర్య ప్రకాష్ రావు, ఆకుల నాని, ఎర్ర సత్యబాబు, సంగన శేఖర్, పలువురు రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు నాగేశ్వరరావు. నేను రిలయన్స్ ఫౌండేషన్ నుంచి వచ్చాను. ఈరోజు రిలయన్స్ ఫౌండేషన్ మరియు జిల్లా పశు సంవర్ధక శాఖ, జిల్లా ప్రకృతి వ్యవసాయ శాఖ, జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు మన ఎర్రవరం గ్రామంలో మైరాల కనకారావు గారి
వ్యవసాయ క్షేత్రంలో అజోలా పెంపకంపై శిక్షణా కార్యక్రమాన్ని రైతులకు ఇవ్వడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో మన గౌరవ కనకారావు గారు అలాగే మిగతా రైతులు కూడా పాల్గొన్నారు. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకి అజోలా మీద అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశం. ఈ అజోలాలో పశువుల దానా కింద ఉపయోగించుకోవచ్చు, అలాగే కోళ్ళ దానా కింద, అలాగే మేకలు, గొర్రెలు, అలాగే ప్రకృతి వ్యవసాయంలో మనకి కలుపు రాకుండా కూడా ఈ అజోలాని మనం ఉపయోగించడం జరుగుతుంది. దీని ప్రకృతి వ్యవసాయంలో వరిలో వాడడం వల్ల మనకి కలుపు రాకుండా ఉంటుంది. దీనివల్ల నత్రజని కూడా విడుదలవుతుంది. కాబట్టి ప్రకృతి వ్యవసాయంలో భాగంగా అజోలాను వాడుతున్నారు. ఇంకో రకంగా ఏంటంటే మనకి ఇప్పుడు ఆవుకు కానీ గేదెలకు కానీ మనము ఈ అజోలాని రోజుకి 1 కేజీ మేపడం వల్ల పాలు పెరుగుతున్నాయి, వెన్న శాతం పెరుగుద్ది, పశువులు బలంగా దృఢంగా ఉంటాయి, టైంకి ఎతకొస్తాయండి. కాబట్టి రైతులందరూ కూడా ఈ అజోలాని మనకి తక్కువ ఖర్చులో అయ్యేటటువంటి దానా ఇది. కాబట్టి రైతులందరూ కూడా ఈ అజోలాని పెంచుకుని అధిక ఆదాయం పొందుతారని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. దీనికి కావలసినటువంటి మనకి పరికరాలు ఏంటంటే 250 GSM 18/9 షీటు, అదే రకంగా ఒక 200 కేజీల సారవంతమైనటువంటి మట్టి, ఒక 5 కేజీల పేడ, 50% షేడ్ నెట్ తో మనము ఈ అజోలాని మనం తయారు చేసుకోవచ్చండి. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ అజోలాని పెంచుకుని పశువులకు అలాగే కోళ్లకు మేకలకు గొర్రెలకు మేపుకుని అధిక ఆదాయం పొందుతారని చెప్పేసి రిలయన్స్ ఫౌండేషన్ తరఫున కోరుతున్నామండి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నకిలీ మద్యంపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తుందని ఆరోపించిన మైనింగ్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రల మానుకోవాలని అనకాపల్లి ఎంపీ కార్యాలయంలో మీడియా ద్వారా తెలిపిన రవీంద్రనాథ్. రికార్డు స్థాయి ఆదాయాన్ని లెక్కించిన కోనసీమ తిరుపతి పిలిచే వాడపల్లి వెంకన్న ఆలయ సిబ్బంది. సుమారు 35 రోజులకు గాను సుమారు 1,41,2 ఆదాయం లభించినట్లు వెల్లడించిన అసిస్టెంట్ కమిషనర్ సురేష్ బాబు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టే ఉద్యమానికి సంబంధించి గోడ పత్రికను ఆవిష్కరించిన మాజీ మంత్రి గుడివాడ. అధినేత జగన్ పిలుపు మేరకు ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నట్లు అనకాపల్లిలో వివరించిన అమర్నాథ్. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యదేవ దేవస్థానంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభించిన ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల. పడమటి రాజగోపురం వద్ద భక్తుల విశ్రాంతి తీసుకునేందుకు షెడ్డు, ప్రసాదాలు, బుకింగ్ కౌంటర్లను ప్రారంభించిన సత్యప్రభ. ఇంతటితో వార్తల సమాప్తం. నమస్తే.